హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాసోస్ ఆన్లైన్. ఈ క్లాస్లో జనగణన 2027 సెన్సస్ 2027కి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే 2027లో పాపులేషన్ ఎన్యుమరేషన్ జరగనుంది. అంటే జనగణన అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన జరగనుంది. సో అతిపెద్ద జనగణన ఎందుకంటున్నారంటే ఇప్పటికే చైనాను మనము అధిగమించి జనాభాలు అధిగమించి మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. కాబట్టి 2020లో జనగణన అనేది అన్ని రకాలుగా ఇంపార్టెన్స్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి చాలా వరకు స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ జనగణనకు లేదా ఈ సెన్సస్ సంబంధించి. సో అయితే సెన్సస్ అనేది సంబంధించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే ప్రధానంగా సెన్సస్ సంబంధించిన లోగో గుర్తుపెట్టుకోవాలి. సెన్సస్ 2027 ఓకే, సెన్సస్ ఆఫ్ ఇండియా. అండ్ సెన్సస్ లేదా జనగణన అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రస్తుత. సో ఇక్కడ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా తీసుకున్నట్టయితే ఎన్ని దశల్లో జనగణన జరుగుతుంది, జనగణన జరగడం వల్ల సో ఇక్కడ ప్రజలకు జరిగే ప్రధానమైన లబ్ధి లేదా ప్రధానమైన ఉపయోగాలు ఏంటివి, సో రాజ్యాంగంలో జనగణనకు సంబంధించి సో ఉన్న అవైలబిలిటీ ఏంటి అనేది ఒక 3-4 అంశాల పరంగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు 2027 జనగణనకు సంబంధించి మొత్తం రంగం అయితే సిద్ధమైంది. సో ఆల్మోస్ట్ 2026 సెప్టెంబర్ అక్టోబర్ నుండే సో కొన్ని ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్, లడక్ లాంటి స్నో బౌండెడ్ స్టేట్స్ లో ఆల్రెడీ పాపులేషన్ ఎన్యుమరేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి దానికి సంబంధించిన ముఖ్యాంశాలను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా సెన్సస్ అనేది కరెంట్ అఫైర్స్ లో మనకి ఇంపార్టెంట్. జనాభా ఇండియన్ జియోగ్రఫీలో లాస్ట్ టాపిక్ జనాభా పాపులేషన్ అనేది ఉంటుంది, దాంట్లో ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ ఎకానమీలో కూడా గ్రూప్ 2 పరంగా తీసుకున్నప్పుడు, గ్రూప్ 1 పరంగా తీసుకున్నప్పుడు ఇండియన్ ఎకానమీలో కూడా ఒక మేజర్ టాపిక్ కాబట్టి సో దీనికి సంబంధించి ఇప్పటి నుండి ఈ జనగణనకు సంబంధించిన అన్ని అంశాలను గ్యాదర్ చేయడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 2011 జనాభా మనకి ఎన్ని రకాలుగా అడిగిరు మనం దాన్ని గమనించుకొని సో దీన్ని కూడా పూర్తి సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాలని నేను చెప్తున్నాను. సరే, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సెన్సస్ 2027 సెన్సస్ 2027 ఓకే, జనగణన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇక్కడ ఏప్రిల్ 1 2026 నుండి జనగణన స్టార్ట్ కాబోతుంది ఆల్మోస్ట్. ఓకే, ఏ విధంగా మరి ఇప్పుడు అందించుకుంటే అంటే 2 దశల్లో జరగనుంది. ఒకటి ఫేజ్ 1, తర్వాత ఫేజ్ 2. జనగణన ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లో జరగనుంది. ఫేజ్ 1 లోనేమో హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్న ఇండ్ల వివరాలు, హౌసెస్ డీటెయిల్స్ గురించి ఫస్ట్ ఫేజ్ లో ఇక్కడ సో మనకి ఎందుకంటే విశ్లేషణ జరగనుంది ఎన్యూమరేటర్ల ద్వారా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆ ఫేజ్ 1 లో ఎప్పటి నుండి జరుగుతుంది, దాదాపు 5 to 6 months జరుగుతుంది. ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. దెన్ ఫేజ్ 2 వచ్చేసి పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫిబ్రవరి 2027 ఆన్వర్డ్స్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2027 లేదా మార్చి 2027 నుండి ప్రధానమైన జనాభా వివరాలను ఎన్యూమరేటర్స్ సేకరిస్తారు. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఈ జనగణనకు సంబంధించిన ప్రాథమిక అంశాలు ఏంటండి అంటే ఇక్కడ సో పేపర్ నుండి డిజిటల్ సెన్సస్ ఎన్యూమరేషన్. ఇది పేపర్లెస్ జనగణన ఆర్ పేపర్లెస్ సెన్సస్ ఎన్యూమరేషన్ గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినవన్నీ పేపర్ ద్వారానే జరిగినాయి. ఇప్పుడు కంప్లీట్ గా డిజిటల్ పద్ధతిలో సో డిజిటల్ ప్రాసెస్ లోనే, డిజిటల్ మెథడాలజీలోనే ఇక్కడ జనగణన జరగనుంది. సో ట్యాబ్ల ద్వారా కావచ్చు లేదా మొబైల్ ఫోన్ల ద్వారా కావచ్చు, ఇక్కడ కంప్లీట్ గా ఒక ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తారు. కాబట్టి ప్రతి పౌరుడు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ప్రతి ఫ్యామిలీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఫ్యామిలీ పూర్తి స్థాయి సమాచారం, అథెంటిక్ సమాచారాన్ని ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదైనా ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ చట్టబద్ధంగా నేరంగా భావించాలి. కాబట్టి వాళ్ళు చట్టబద్ధంగా శిక్షార్హులను కూడా సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ సందర్భంగా 2 పేజీల్లో ఉండే సో జనగణన మరి ఏంటి ఇక్కడ మన ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెప్టెంబర్ 2026 లో స్నో బౌండెడ్ రీజియన్స్ లేదా హిమాలయ రాష్ట్రాల్లో మాత్రం జనగణన ఫస్ట్ స్టార్ట్ కాబోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనాభా మొత్తం లెక్కలు అయిపోయిన తర్వాత కూడా భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఏ ప్రాంతాల్లో జనగణన మొదటిసారిగా జరిగింది అని కూడా అడుగుతారు. 2021 జనగణన ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా అడుగుతారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా మరి ఫేజ్ 1 ఫేజ్ 2 లో ఏమడుగుతారు? ఫేజ్ 2 అయితే కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క వివరాలు కంపల్సరీగా అడుగుతారు. మరి ఫేజ్ 1 లో హౌస్ లిస్టింగ్ ఏం ప్రక్రియ ఎలా జరగనుంది? సో 28 రాష్ట్రాలు మరియు మనకున్న 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఓకే. సో ఇక్కడ ఈ హ్యాబిటేషన్స్ యొక్క లిస్టింగ్ ఏ విధంగా జరగవచ్చు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సార్ అది చాలా మనకి ఇక్కడ ఎన్యూమరేటర్స్ ఆ వివరాలు మనకు చెప్తూ ఉంటారు. సరే ఇప్పుడు మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే మనకు దీంట్లో ఇంకొక ముఖ్య అంశం ఏమున్నది అంటే ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఫస్ట్ టైం జరగనుంది. క్యాస్ట్ సెన్సెస్ ఓకేనా. సో ఆల్మోస్ట్ క్యాస్ట్ సెన్సెస్ అంటే ఇంత ముందుకు ఎస్సీ ఎస్టీల జనగణన ఉండేది. బట్ ఈ 2027 మార్చ్ 2027 లో జరిగే ఏదైతే సెన్సస్ ఎన్యూమరేషన్ ఉందో ఈ జనగణనలో కుల గణనను కూడా చేపడతారు. కులగణన. సో అన్ని కులాల యొక్క వివరాలను సేకరిస్తారు ఇక్కడ. కాబట్టి క్యాస్ట్ సెన్సస్ పరంగా కూడా ఇంపార్టెంట్, డిజిటల్ సెన్సస్ పరంగా ఇంపార్టెంట్, ఇన్ని అంశాలు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. సో ఆ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని ఇంకొక అంశం ఏంటి ఇక్కడ తీసుకున్నప్పుడు అసలు మరి ఇక్కడ సెన్సస్ 2027 అంటే 2020లో చేపట్టబోయే పౌరుల యొక్క జనగణనకు సంబంధించి అసలు ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, అసలు ఇక్కడ భారతదేశ పౌరులకు జరిగే ప్రయోజనాలు ఏంటి అంటే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలోకి అక్రమంగా వలస వస్తున్న విదేశీయులను కట్టడియడానికి ఫస్ట్ అవకాశం. బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్, మయన్మార్ చాలా దేశాల నుండి భారతదేశంలోకి వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళు సో సాధారణంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఇక సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు కానీ రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలు కానీ అవి చేయడానికి డీలిమిటేషన్ ప్రక్రియకి ఇది చాలా అవసరం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ చేపట్టడానికి ఈ జనగణన చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకున్నట్టయితే మరొక అంశం ఏంటంటే డాటా పాలసీ అండ్ ప్లానింగ్. ప్రజలకి సో వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కరెక్ట్ గా ఒక సరి అయిన పద్ధతి దొరుకుతుంది ఇక్కడ. అంటే అరువులకు మాత్రమే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే పరిపాలన పరమైన అంశాలు చాలా వరకు గవర్నమెంట్ దగ్గర ఒక ప్రాపర్ లెక్కలు అనేవి ఉంటాయి ఇక్కడ. అంటే సబ్సిడీస్ కావచ్చు, సో నెక్స్ట్ ఫండ్స్ అలొకేషన్ రాష్ట్రాలకు కావచ్చు, ఈ విధంగా చాలా రకాల అంశాల్లో మనకు సెన్సస్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ మరి సో ఇక్కడ సరే 2020లో జనగణన చేపడుతున్నారు. 2026 నెక్స్ట్ అంటే ఈ సంవత్సరం సో ఇప్పుడు మే నుండి అంటే సాధారణంగా ఏప్రిల్ నుండే చేస్తున్నారు. సో ఏప్రిల్ మే నెలలో హౌస్ లిస్టింగ్ చేస్తున్నారు. సరే వాటికి సంబంధించి మనం అంశాలు మనకు మనకు తెలుస్తాయి. కానీ మరి ఇక్కడ అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటివి, రాజ్యాంగబద్ధమైన అంశాలు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. అంటే రాజ్యాంగంలో జనగణన ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగిందా అనేది కూడా ఇంపార్టెంట్. భారతదేశంలో ఏ చట్టం ప్రకారం జనగణన చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చట్టం యాక్ట్ తీసుకున్నప్పుడే సో ఇక్కడ సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జనగణన అనేది జరుగుతుంది. దానిలో సో ఈ నియమాల ప్రకారం 1990 జనగణన నియమాల ప్రకారం జనగణన జరుగుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నప్పుడు సో మనకి ఆర్టికల్ తీసుకున్న రాజ్యాంగంలో ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఉన్న 246 జనగణన గురించి చెప్తుంది ఇక్కడ. అదొకటి తీసుకోండి ఇక్కడ. ఓకే, అంటే మనకి బడ్జెట్ లో ఫండ్స్ అలాట్ చేయడానికి ఈ ఆర్టికల్ జనగణన గురించి చెప్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న క్రమంలో భారతదేశంలో మొదటి జనగణన ఓకేనా, దీన్ని ఒక పోస్టర్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 246 ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది.
సో అదే విధంగా దీన్ని సో అంటే ఎప్పుడు ఏంటి దీనికి సంబంధించిన అంటే ఈ సెన్సస్ సంబంధించిన సంక్షిప్త సమాచారం ఇక్కడ. సరే, ఇది PDF అవైలబుల్ గా ఉంది. సో నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఫేజ్ 1 లో హౌస్ లిస్టింగ్ చేస్తే ఎలాంటి అంశాలు చేస్తారంటే దాదాపు 31 అంశాలు అడుగుతారండి ఇక్కడ. ఓకే, మన ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్స్ హౌస్ లిస్టింగ్ సంబంధించి, ఓకే, ఇండ్లకు సంబంధించిన హ్యాబిటేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో ఎన్ని అంటే 31 పాయింట్స్ ఇక్కడ రేట్ చేస్తారు. 31 అంశాలను అథెంటిక్ గా వాస్తవంగానే చెప్పాలి. ఆ 31 అంశాల పరంగా తీసుకున్నప్పుడు వెరీ వెల్ ఈజీగా మన ఇంటి నెంబర్, ఇల్లు ఏ రకమైన ఇల్లు, ఎందుకంటే ఇల్లు హ్యాబిటేషన్స్ అనేటివి సో ఇక్కడ బిల్డింగ్స్ పక్కా ఇల్లు తర్వాత పూరి గుడిసెల్లాగా ఉంటాయి కాబట్టి సో హ్యాబిటేషన్ డీటెయిల్స్ తీసుకుంటారు. తర్వాత దానికి సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఇంట్లో ఉన్న మనకి కుకింగ్ చేయడానికి గ్యాస్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, PNGA LPG ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది, ఇంటి నెంబర్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా తీసుకున్నట్టయితే మొత్తం 31 అంశాలు మీకు చెప్పడానికి రెడీగా ఉండాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అడుగుతారు ఇక్కడ, విత్ ఫోన్ నెంబర్, లాస్ట్ వెహికల్స్ ఇవన్నీ అడుగుతారు. సో దీనివల్ల ప్రజలకు జరిగే నష్టం ఏమీ లేదు, కానీ పూర్తి స్థాయి సమాచారం ప్రభుత్వాల దగ్గర ఉంటుంది ఇక్కడ. సో దీన్ని బట్టి పేదరికం అంచనా వేయచ్చు, దీన్ని బట్టి నిరుద్యోగాన్ని అంచనా వేయచ్చు, దీన్ని బట్టి సో మన తలసరి ఆదాయాన్ని అంచనా వేయచ్చు. అన్ని రకాలుగా సో పద్ధతులు అంచనా వేయడానికి ఈ హౌస్ లిస్టింగ్ అండ్ సెన్సస్ ఎన్యూమరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 31 అంశాలు చెప్పడానికి రెడీ ఉండాలి. సరే, ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు ప్రారంభమైందనేది కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి జనగణన 1872లో భారతదేశంలో మొదటిసారిగా జనాభాను లెక్కించడం ప్రారంభించారు. అయితే అది అంత శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి సో 1881 నుండి 1881 నుండి ప్రతి 10 years, ఓకే, 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కించడం తీసుకొచ్చారు. 1881లో అప్పుడున్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ రిప్పన్ ఉన్నాడు అక్కడ. లార్డ్ రిప్పన్ ఉన్నప్పుడే సాధారణంగా ఈ 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేశారు. లార్డ్ రిప్పన్ మనకి మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ జనాభాలో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చే క్రమంలో ఎక్కడి వరకు అంటే మనకి ఎలాంటి బ్రేక్స్ లేకుండా 2011 వరకు జరిగింది. 2011 నుండి మళ్ళీ ఎప్పుడు చేపట్టాలి అంటే 2021లో చేపట్టాల్సింది. 2021 2021లో జనగణన జరగలేదు. దానికి గల కారణం ఏంటంటే అప్పుడు వచ్చిన కరోనా. సో ఇక్కడ ఈ పాండమిక్ వల్ల జనగణన అనేది ఆగిపోయింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి 10 సంవత్సరాలకు 2021 జరగాల్సింది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు 2027లో జనగణన అనేది స్టార్ట్ అవుతుంది. మన పోటీ పరీక్షలో ఇప్పటి వరకు కూడా 2011 గురించే చదువుతున్నాం. అంతేకాకుండా భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాల్లో కూడా 2011 జనగణనని ప్రామాణికంగా తీసుకున్నారు. అర్థమైందండి. సో ఈ విధంగా మనకు భారతదేశంలో జనగణన అనే అంశాల గురించి మనం రాజ్యాంగబద్ధంగా ఎలా సో ప్రొవిజన్స్ ఉన్నవి, సో పరిపాలన పరంగా ఎలా ప్రొవిజన్స్ ఉన్నవి అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది సెన్సస్ సంబంధించి. చివరిలో ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జనగణన అనేది హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఓకే, హోమ్ మినిస్ట్రీ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో నెక్స్ట్ తీసుకున్నప్పుడు ప్రస్తుత సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఓకే, ఎవరు? మృత్యుంజయ్. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రస్తుత సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. 1995 ఐఏఎస్ క్యాడర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రస్తుత సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. 2011 జనగణన చేసినప్పుడు ఏమో ఓకే చంద్రమౌళి ఉండే, ఐఏఎస్ చంద్రమౌళి అప్పుడు ఆ టైంలో. సో ఇప్పుడు సో ఈయన, అర్థమైందండి, రైట్. 2022లో నుండి ఈ పదవిలో కొనసాగుతున్నాడు. 2022 నుండి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది జనగణనకు సంబంధించిన అంశాలు.